రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు మంత్రి లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రికల్, గ్యాస్ 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఎట్లయితే నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం పనిచేశానో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ పనిచేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు, రేపు కూడా మంగళగిరేనా అన్నారు. సరే, ఇంటి పట్టాల కార్యక్రమం రేపటితో పూర్తవుతుందంటే తొందరగా పూర్తి చేసుకుని, రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి, రాష్ట్రం అంతా తిరగాలి, మీరు మంగళగిరే కాదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పా, సార్ 2019లో నా పరువు పోయింది, ఓడిపోయా, చాలామంది నన్ను ఎగతాళి చేశారు, మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్, అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఒక బాధ్యత నా పైన ఒక బాధ్యత పెట్టారు, భరోసాతో మీరు ఉన్నారు. మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుపోతున్నా. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న భూముల్ని ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తాం కానివ్వండి, లేదంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇప్పుడు టిట్కో కార్యక్రమం ద్వారా ఇల్లు అందిస్తామేమి, ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికంగా మేము చేస్తాం జరుగుతుంది. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 ఉండాలి. దాంట్లో భాగంగా ప్రజలు కూడా, మీ పైన కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మీరు సహకరించాలి. ఒక ఉదాహరణ, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛత మనం చేయాలి, శుభ్రంగా ఉండాలి, ప్రాంగణమే కాదు మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 2 నెలలు నేను పట్టించుకోవాలా, 3వ నెల నాకు సిగ్గేసింది. 75 సంవత్సరాల వయసు కలిగిన ముఖ్యమంత్రి గారేమో స్వచ్ఛతాన్ని తిరుగుతున్నారు, మనం చేయకపోతే ఎట్లా అని నేను రోడెక్కా, అందరితో మాట్లాడా. ఈరోజు మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాలి, ఎప్పుడు జరిగిన విధంగా స్వచ్ఛతా కార్యక్రమం మంగళగిరిలో జరుగుతుంది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 1000 టన్నులు, 10 కాదు 100 కాదు 1000 టన్నులు చెత్త బయటపడింది. 1000 టన్నులు ఒక్క మంగళగిరి కార్పొరేషన్లో, దుగ్గిరాల కాకుండా. ఆ చెత్త అక్కడికి వెళ్ళిందని మనం వేసాం కనుకనే వెళ్తుంది, చెత్త కాలు చేతులు ఉండవు కదా, మనం చెత్త వేస్తాం కనుక వెళ్తుంది. సో స్వచ్ఛతలో కూడా మనం నంబర్ 1 ఉండాలంటే ప్రజలందరి సహకారం కావాలి. ఈరోజు మా పారిశుద్ధ కార్మికులు కూడా బాగా కష్టపడుతున్నారు, మీ ఇంటికి వస్తున్నారు, ప్రతిరోజు చెత్త ఎత్తున్నారు. మీకు ఏమైనా చెత్త ఉంటే మీ ఇంటి దగ్గర పెట్టండి, పొద్దునొచ్చి మా వాళ్ళు ఎత్తుతారు. కరెక్ట్గా 1 సంవత్సరం టైం ఇస్తున్నా, మనలో కూడా మార్పు రావాలి. సంవత్సరం అయిన తర్వాత నేనే కర్ర పట్టుకుని ఊరంతా తిరుగుతా, ఎవరిని ఇంటి ముందర చెత్త ఉందంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా చెత్త ఎత్తా. నాకేం ఎలాంటి నామోషి లేదు, మొహమాటం లేదు. ఎందుకంటే ఒక సంకల్పంతో పనిచేయాలంటే స్వచ్ఛతలో నంబర్ 1 ఉండాలన్నా, ఆరోగ్యంలో నంబర్ 1 ఉండాలన్నా, ఇవన్నీ సాధించాలంటే ప్రజల సహకారం చాలా చాలా అవసరం. వాస్తవంగా మంగళగిరిలో చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది ప్రజల్లో. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, నేను ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు గత 5 సంవత్సరాలు నడిపిస్తున్నా. ఉచితంగా మందులు ఇస్తాం మేము, 15 రోజులు సరిపడా మందులు ఇస్తాం, మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ ఇస్తాం మేము. దాంతో నాకు చాలా డేటా ఉంది. అందరికీ నేను ఆనాడు చెప్పాను, మీరందరూ ప్రతిరోజు వాకింగ్ 1 గంట చేయాలని. అప్పుడు అన్నారు, మాకు పార్కులు ఎక్కడున్నాయి సార్ అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం. SLN పార్క్, మన ఒక పార్క్ ఓపెన్ చేసాం. సుమారుగా 30 చెరువులు, పార్కులు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది. ఇట్లా పార్కులు, కళ్యాణ మండపాలు, భూగర్భ డ్రైనేజ్, ఆసుపత్రి, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. గౌరవ మంగళగిరి ప్రజలు కూడా నేను ఒక విషయం తెలియజేయబోతున్నా. నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నా. శాంక్షన్ చేయించా, శంకుస్థాపన అయింది. ఈ రోజు నుంచి 365 రోజుల్లో ఈ హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన బాధ్యత చిల్లపల్లి గారి పైన ఉంది, గురువు గారి పైన ఉంది. ఎందుకంటే APS MIDC చైర్మన్ అయినా ఆయనకు నీట్గా రూమ్ వేద్దామని డిసైడ్ చేసుకున్నామేమో. కంటైనర్, కుర్చీ, AC పెట్టి ప్రతిరోజు ఆయన పర్యవేక్షణలో జరగాలి. అన్నకు ఒకటే నేను కోరుతున్నా, 365 రోజులు మనం పూర్తి చేయాలి. 366 రోజులకి వెళ్తే పక్కనే ఉన్న పవన్ అన్న దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ వేస్తాను, మీ పైన నేనే వెళ్ళి కంప్లైంట్ వేస్తాను. నేనే పక్కనే ఉంటారు కదా పవన్, నేను వెళ్ళి ధర్నా చేస్తాను, అన్న మన శ్రీనాథ్ చేయలేదు, పూర్తి చేయలేదని. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు మంగళగిరిలో మన యుద్ధ ప్రాతిపదికంగా చేస్తాం, ఒక ఆదర్శంగా చేద్దాం.
కలిసికట్టుగా చేద్దాం. బాధ్యత ఇప్పుడు మీ పైన ఉందని చిల్లపల్లి గారు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దల పేర్లన్నీ